చేశారో, ఎవరైతే మన అక్కజీల మీద అత్యాచారాలు చేశారో, ఏ రకంగా వారి అధికారాలు వారు అనగొట్టారో అతనికి దరిద్రంలో పెట్టుకుంటే వారి మనిషి అన్నారా, వారి కష్టం వారి కట్టుకోవడం వస్తే మన సానుభూతి ఇది అంటే వారి ఎంత ధైర్యంగా పెట్టుకున్నాడు చెప్పండి, ఎంత ధైర్యంగా పెట్టుకున్నాడు. ఒక ఆమె తప్పలేదు ఏం చెప్పినట్టే ఇది నా చేతిలో పట్టుకుంటే నాకు గుండె ధైర్యం వస్తుంది. కాబట్టి మన చేతిలో ఉందా భగవద్గీత, మన ఇంట్లో ఉందా భగవద్గీత, మన స్నానంలో ఉందా భగవద్గీత. గొడవ పోతుంటే పోలీసారు మా ఫ్రెండ్ కాదు నా కాదు ఎక్కడ ఆటో ఆ ఫ్రెండ్ డాక్టర్ అందులో భగవద్గీత అంతా అక్కడ లోపల తొమ్మిది చూసి ఇదేంటి సార్ అంటే భగవద్గీత భగవద్గీత పెట్టుకోవాలి పెట్టుకోండి సార్. అత్యంత భగవద్గీతని పైగా దేవుడు కనబడి ఆశీర్వదించే ఫోటో పైకి కనబడి పెట్టుకోండి సార్ చెప్తున్నా. పోయినటువంటి భక్తి భావం ఈ దేశం అంటే దేశము ధర్మము దైవము వేరు కాదు అనుకునే సంస్కృతే మన పెద్దవారు మనకు పెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా వక్రీకరణ జరుగుతున్న సందర్భంలో మనందరికీ కర్తవ్యం మన పిల్లలకి మన ఆధ్యాత్మిక కథలు చెప్పాలి. మన దేవుడు ఎలా వచ్చారు, ఎందుకు ఈ దేవుడు అంటే గొప్ప విశ్వవ్యాప్తంగా ప్రపంచమంతా కట్టుదలవని రోజుల వేదం వర్ణించబడి ఉపనిషత్తులు మాట్లాడబడి పురాణాలన్నింటినీ కథలు రాజుకుంటున్న సందర్భంలో ఈ మతాలు లేవు, ఈ జనం లేరు, వీళ్ళ సంస్కృతి లేదు. ఈ సంస్కృతి అంతా భారతదేశం సంస్కృతి. ఆర్యావర్తము అనే పేరుతో భారతదేశం సంస్కృతి. దాన్ని అనుసరించిన వాడున్నారు, దాని వెంట కట్టిన వాడున్నారు, దాన్ని కాపీ కొట్టుకుంటున్నారు, దాన్ని విభేదించి మీరు చేసిన పని విరుద్ధంగా చెప్పమనేవాడు కూడా దాన్ని బట్టే ఉన్నాడు. అది కావాలి. అటువంటి సందర్భాల్లో మంచి కార్యక్రమాన్ని ఒక దైవ భక్తి కార్యక్రమం, ఒక సనాతన ధర్మాన్ని ఆదరించే కార్యక్రమం, సనాతన ధర్మాన్ని పాటించే కార్యక్రమం. మన అంశాన్ని ఈరోజు ఎవరైతే ఉన్నారో చరిత్ర గతిని మార్చి వాళ్ళందరికీ చరిత్ర పునరులోకి ఎక్కడటువంటి సందర్భంలో వాళ్ళందరినీ బతుకునేటువంటి మహాభాగ్యం మన జరిగిన సందర్భంలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ ఆలయ కార్యక్రమానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అందరికంటే కావాల్సినటువంటి పెద్దగా తెలియజేసిన విషయాలు తెలియదు. కాకపోతే అవకాశం వచ్చినప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చెప్పే అవసరం ఉంది కాబట్టి, ఎందుకంటే మనం దేవాలయానికి పోయినప్పుడు చుట్టూ తిరిగి దేవుడు కొడుకుంటారు, అలాగే చుట్టూ తిరిగిన బిడ్డగా గొప్పలు చెప్పకుండా ఉన్నది. కాబట్టి ఈ రకమైనటువంటి కార్యక్రమం జరగడం ఇది ఇంకా జరగాలి. నేనేమంటున్నానంటే ప్రతి వీధిలోనూ ప్రతి చోట దేవాలయం దగ్గర కూడా దేవాలయం కాకపోయినా మనందరం కూడా దేవుడితో సంబంధం లేకపోతే లేదు. అలాగే సమాజము దేవాలయం నిర్వహణే దేవాలయం అనుకునే సంస్కృతితో నడుస్తున్నటువంటి వ్యాధి కాబట్టి మనం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం.